శ్రీమతి నమః. నాకు చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు, బ్రహ్మ కపాల క్షేత్రంలో ఒకసారి పూర్వీకులకి శ్రాద్ధ కర్మలు తర్పణాలు వదిలేస్తే జీవితంలో ఇంక ఎప్పటికీ వెళ్ళవలసిన అవసరం లేదట కదా అని. ఒక చిన్న మాట అడుగుతాను, ఇదే వీళ్ళు బ్రహ్మ కపాల క్షేత్రంలో ఒక్కసారి భోజనం చేస్తే జీవితాంతం చెయ్యక్కర్లేదు అన్నారు అని అనుకోండి, మనం భోజనం చేయడం మానేస్తామా చెప్పండి? వాళ్ళ మాటలు పట్టించుకుని. ఎందుకంటే ఒకసారి భోజనం చేసి అది ఇంకా దాటక ముందే ఆకలేస్తుంది కదా, మనకు సాయంత్రానికి ఆకలేస్తుంది కదా. మనం బ్రహ్మకపాల క్షేత్రంలో భోజనం చేస్తే ఇంక చెయ్యక్కర్లేదు జీవితాంతం అన్నారు కదా అని ఆకలి వేయకుండా ఉంటుందా? వేస్తుంది కదా. ఎవరు చెప్పారో గాని, ఎవరు పుట్టించారో గాని ఈ బ్రహ్మకపాల క్షేత్రంలో ఒకసారి తర్పణాలు వదిలేస్తే ఇంకెప్పటికీ వదలవలసిన అవసరం లేదని, అది చాలా తప్పు. పితృదేవతలు శాంతించాలి అంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి చేయవలసిన విధులని మనం చేసే తీరాలి. కాకపోతే ఏంటంటే ఈ అలకనంద నది ఒడ్డున ఈ బ్రహ్మకపాల క్షేత్రంలో శ్రాద్ధ కర్మలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే అక్కడే పరమేశ్వరుడు ఆయనకు వచ్చిన దోషాన్ని పోగొట్టుకున్నారు. బ్రహ్మ శిరస్సుని ఖండించినప్పుడు పరమేశ్వరుడికి వచ్చిన దోషాన్ని ఈ బ్రహ్మ కపాల క్షేత్రం వచ్చినప్పుడు ఆయనకు ఆ దోషం పోతుంది. అలాగే ఈ పరిసర ప్రాంతాలలో బ్రహ్మదేవుడు అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటారట. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి అక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే చాలా మంచిది అంటారు. ముఖ్యంగా అలకనంద నది ఒడ్డును చేస్తే, అలకనంద నదికి ఎన్నో దైవిక శక్తులు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆ అలకనంద నదిలో శివలింగాలు కనిపించడము, ఒక్కొక్కసారి పుష్పాలు వేస్తే మునిగిపోతూ ఉండడం, ఎవరైనా పొరపాటున అలకనందులో మునిగిపోతూ ఉంటే భక్తిగా అమ్మా నన్ను రక్షించు నరిస్తేట అమ్మవారు వచ్చి రక్షించిన నిదర్శనాలు కోకల్లలుగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కలంతా దైవీ శక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఏం చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది. అంతే తప్ప ఒకసారి చేస్తే ఇంక జీవితాంతం ఎప్పటికీ చేయవలసిన అవసరం లేదు అని ఎవరైనా అంటే అది నమ్మి మానేకండి. అలా మానేస్తే వంశమే అంతరించిపోయే ప్రమాదం ఉంది. శాపాలు తగులుతాయి, పితృశాపాలు మనకు తగులుతాయి. పితృశాపం తగిలింది అని అనుకోండి, ఆ వంశం అభివృద్ధి చెందదు, ఎప్పటికీ అభివృద్ధి చెందదు. అలానే ఈ అలకనంద నది ఒడ్డున కొన్ని వేడి నీటి గుండాలు కూడా కనిపిస్తాయి. చూడండి, అంత హిమాలయాలు చల్లగా ఉంటాయి, కానీ ఆ వేడి నీటి గుండాలలో నీరు 40 నుంచి 50 డిగ్రీలు ఉష్ణోగ్రత కలిగి ఉంటుందన్నమాట. ఆవిరి వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ ఉండే ఆ కుండాల కింద ఉన్న రాతి పొరలకి జియోథర్మల్ శక్తి ఉంటుంది. ఆ జియోథర్మల్ శక్తి వల్ల నీరు వేడిగా ఉంటుందని ఆయుర్వేదం వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఆ నీటిలో స్నానం చేయటం వల్ల కీళ్ల నొప్పులు పోతాయి, శరీరం అలసట కూడా పోతుందని చెప్తారు. ఎందుకు అంటే ఆ నీటిలో ఎన్నో ఖనిజాలు ఉంటాయన్నమాట. ఆ ఖనిజాలు ఉన్న నీటిలో స్నానం చేస్తే శరీరానికి అంత అద్భుతం వస్తుంది. ప్రకృతి మనకి ఎన్నో అద్భుతాలను అందించింది, కానీ ఆ అద్భుతాలని మనమే నాశనం చేసేసుకుంటున్నాం. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఎవరైనా బ్రహ్మకపాల క్షేత్రంలో ఒకసారి వెళ్ళి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే సరిపోతుంది అని అనుకుంటే అది నమ్మకండి, అది తప్పు. అలానే ఈ క్షేత్రంలో ఆత్మ శ్రాద్ధం కూడా చేసుకోవచ్చు కదా అని అడిగారు. అంటే బ్రతికుండగానే శ్రాద్ధ కర్మలు అక్కడ నిర్వహిస్తారనమాట. అలా ఒకవేళ ఆత్మశ్రాద్ధం గనక చేయించుకుంటే జీవితంలో ఆ వ్యక్తి ఏ పండుగలకి, పెళ్లిళ్ళకి, పేరంటాలకి ఇంకా వెళ్ళకూడదు. అది గుర్తు పెట్టుకుని ఆత్మశ్రాద్ధం చేయించుకోండి. ఈ విషయాలు తెలియకపోవటం వల్ల ఎవరో ఒక చెప్పిన మాటను పైన పట్టుకుంటాం, అన్ని చేసేసుకుంటాం. చేయించేసుకున్న తర్వాత బాధపడతాం. ఆ తర్వాత అప్పటికే సమయం మించిపోతుంది, ఇంక ఏది చేయలేని పరిస్థితికి వెళ్తాం అనమాట.